ఇవాల్టి బ్రహ్మముడి ఎపిసోడ్లో ఒక్క పోలీస్ స్టేషన్ సీన్, ఒక్క అమ్మాయి ఎంట్రీ, ఒక్క ప్రశ్న అందరికీ షాకిచ్చింది. అసలేం జరిగింది? రాజ్ అప్పుల వెనుక నిజమేంటి? అప్పు ఎలా దొంగన పట్టేసింది? ఇవన్నీ ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. నంబర్ 1. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి బ్రహ్మముడి ఫుల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు కావాలంటే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. నంబర్ 2. ఇంట్లో పరిస్థితులు రోజురోజుకీ విషమంగా మారుతున్నాయి. ధాన్యలక్ష్మి మాటలు కవి, ప్రకాశం ఇద్దరికీ షాకిస్తాయి. ఇకనైనా స్పందించకపోతే ఈ కుటుంబం మొత్తం మునిగిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్యం. అది విన్న కవి తండ్రి ప్రకాశాన్ని ప్రశ్నిస్తాడు. అమ్మ అలా మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావు నాన్నా అని. ఇక్కడే ప్రకాశం మనసు విప్పుతాడు. ఇన్నేళ్లు అన్నయ్య మాటే విన్నానని ఇప్పుడు తప్పు చేస్తున్నానేమో అని బాధపడతాడు. ఈ సీన్లో తండ్రి బాధ, కొడుకు మౌనం, ఇంట్లో చీలిక అన్నీ బాగా చూపించారు. నంబర్ 3. ఇక హాస్పిటల్లో సీతారామయ్య, ఇందిరాదేవి సీన్. 100 కోట్ల అప్పు విషయం వింటే సీతారామయ్య కూడా ఆలోచనలో పడతాడు. రాజ్ నిజంగా అంత డబ్బు ఏం చేశాడు అనే ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. ఇదే ప్రశ్న రేపటి ఎపిసోడ్లకి బేస్ అవుతుంది. నంబర్ 4. ఇప్పుడు అసలు ఎపిసోడ్ హైలైట్. పోలీస్ స్టేషన్లో దయానంద్ ఇద్దరు వ్యక్తుల్ని నిలబెట్టి దర్జాగా వ్యవహరిస్తూ ఉంటాడు. నిజం చెప్పకుండా కొడుతుంటాడు. అప్పుడే మన రౌడీ బేబీ ఎస్ఐ అపూర్వ స్టేషన్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఏం జరుగుతుందిక్కడ అనే ఒక్క డైలాగ్తో మొత్తం సీన్ టోన్ మారిపోతుంది. ఒక వ్యక్తి చెప్తాడు, మేడం నన్ను అన్యాయంగా తీసుకొచ్చారు. మరో వ్యక్తి చెప్తాడు, నేను ఉద్యోగం చేస్తున్నాను మేడం. అప్పు ప్రశ్నలడగడం మొదలుపెడుతుంది. దొంగతనం ఎప్పుడు జరిగింది? ఏ రోజు జరిగింది? దయానంద్ సమాధానం, 16వ తారీఖు మధ్యాహ్నం. అప్పుడే అప్పు చెప్తుంది, ఈ వ్యక్తి దొంగ కాదు. అందరూ షాక్. ఎందుకంటే 16వ తారీఖు ఆదివారం. ఆదివారం బ్యాంక్ ఓపెన్ ఉండదు. ఇదే ఒక్క లాజిక్తో అసలు దొంగ ఎవరో బయటపడిపోతాడు. దయానంద్ కూడా షాక్ అవుతాడు. తన ముందు ఇలా ఇన్వెస్టిగేషన్ చేయడం అతడికి అవమానం. నంబర్ 6. అప్పు అక్కడే పెద్దవాళ్ళకి క్షమాపణలు చెప్తుంది. మీరు వెళ్ళండి, మా వాళ్ల పొరపాటు అంటుంది మర్యాదగా. ఇది అప్పు క్యారెక్టర్ను చాలా పాజిటివ్గా చూపించింది. నంబర్ 7. ఇక బ్యాంక్ సీజర్ డ్రామా. దుగ్గిరాల ఇంట్లో బ్యాంకు వాళ్ల ఎంట్రీ. డబ్బులు చెల్లించకపోతే ఇల్లు జప్తు చేస్తామని చెప్తారు. ధాన్యం, రుద్రాని రాజ్పై గట్టిగా ఫైర్ అవుతారు. ముందు మా ఆస్తి మాకివ్వండి అంటూ గొడవ పెరుగుతుంది. ఇక్కడే రాజ్ అప్పులు తనవి కావని, నాన్న ష్యూరిటీ వల్ల వచ్చిన సమస్య అని సుభాష్ చెప్తాడు. నంబర్ 8. అప్పుడే సీతారామయ్య గ్రాండ్ ఎంట్రీ. ఆపండి అని అరవడంతో మొత్తం ఇల్లు నిశ్శబ్దమైపోతుంది. బ్యాంక్ జప్తు ఆగిపోతుంది. ఎపిసోడ్ ఇక్కడే ఎండ్. రేపేం జరుగుతుంది? సీతారామయ్య అసలు ప్లానేంటి? రాజ్ అప్పుల వెనుక నిజం బయటపడుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం.